మహిమపడతాం, వందనాలు చెప్తాం, వందనాలు చెప్తాం, స్తుతులు అర్పిద్దాం, స్తుతులు అర్పిద్దాం, స్తోత్రం చేద్దాం, స్తోత్రం చేద్దాం. మన దేవునికి ఘనమైన వందనాలు చెల్లిద్దాం. మనసారా హృదయమారా దేవునికి హృదయాన్ని అప్పగించి ఆరాధన చేద్దామా? ఈ రోజు చివరి ఆదివారమున 2025 సంవత్సరం కూడా దేవుని కృపాక్షేమముతో దాచి నడిపించి బ్రతికించి ఆరోగ్య ఆయుష్కాలను ఇచ్చిన దేవునికి వందనాలు చెప్తామా? హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. పరిశుద్ధుడు, 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 తండ్రి గొప్ప దేవుడా, నీకే వందనాలు, వందనాలు, వందనాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. గట్టిగా గట్టిగా చేసే కొన్ని నిమిషాలైనా ఆరాధన సమృద్ధిగా చెయ్యి. పరిశుద్ధ ఆత్ముడా, యేసు పంపబడిన వాడవు నీవేగా. పరిశుద్ధ ఆత్ముడా, యేసు పంపబడిన వాడవు నీవేగా. సర్వలోకానికి సర్వస్వరూపి, సర్వాంతర్యామి, సత్యస్వరూపి, ఇప్పుడే దిగిరమయ్యా, ఇప్పుడే దిగిరమయ్యా. నాలో నీవు, నీలో నేను,
ఇంతవరకు నడిపించిన దేవా, గాఢమైన నీ ప్రేమను సంవత్సరమంతా చూపించిన దేవా, ప్రతి ఆదివారం ఈ విశ్రాంతి యొక్క పునరుత్థాన దినమున మమ్మల్ని బలపరుస్తూనే ఉన్నావు. 2025 సంవత్సరం అంతయు ఈ చివరి ఆదివారం ఈ పునరుత్థాన దినమున కూడా నీ సన్నిధిలో నిలిచే భాగ్యం ఇచ్చావు. నిలబెట్టావు బలవంతుడా, ఆరోగ్యం ఇచ్చిన ఆశ్చర్యకరుడా, నీకే వందనాలు. ఆయుష్కాలం ఇచ్చి మమ్మల్ని ఇంతవరకు నడిపించిన దేవుడా, నీకే స్తుతులు 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 స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మహిమ ఘనతలకు అర్హుడా, ఓ దేవా గొప్ప దేవుడా, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నిన్నేమని వర్ణించగలరు, ఏమని వివరించగలరు, ఎవరు కాపాడగలరు, ఎవరు బ్రతికించగలరు, ఎవరు శ్వాస ఇవ్వగలరు? మాకు నీవిచ్చావు తండ్రి నాయనా. నీవిచ్చిన ఈ యొక్క ప్రభా దానము మీద బ్రతుకుతున్నాం, నీవిచ్చిన వాక్యం మీద బ్రతుకుతున్నాం, నీవిచ్చిన ఊపిరితో బ్రతుకుతున్నాం, నీవిచ్చిన వాక్యమని నమ్ముతున్నాం. నీవు పెట్టిన భిక్ష మా ప్రాణం తండ్రి. అందుకే అందుకే నీకు వందనాలు, అందుకే నీకు వందనాలు, అందుకే నీకు స్తోత్రాలు. పరిశుద్ధుల గొప్పగా ఇన్ని ఆదివారాలు, ఇన్ని సంవత్సరాలు, ఈ సంవత్సరం అంతా కూడా చివరి ఆదివారం వరకు మమ్మల్ని కాపాడవా తండ్రి. మేము ఎలా బ్రతికాము నాయనా, మాకే తెలియలేని పరిస్థితిలో మీరు మా పక్షాల నుండి మా వెనకాలే ఉండి ముందుకు నడిపించారు తండ్రి. ఇంతవరకు బ్రతికించారు ప్రభా. అందుకే నీకు కృతజ్ఞులు ప్రభా, అందుకే నీకు కృతజ్ఞులు ప్రభా, అందుకే నీకు రుణపడి ఉన్నాము తండ్రి. నీకు వందనాలు, నీకే వందనాలు, నీకే స్తుతులు స్తోత్రాలు చేస్తున్నాను. పరిశుద్ధుడా నీకు మహిమ, పరిశుద్ధుడా నీకు మహిమ. మేము అనేకమైన వాటిలో దిగజారిపోయినగా కూడా మాకు చెప్పిన వాడు, వాక్యముతో బోధించిన వాడు, బలపరిచిన వాడు, గద్దించిన వాడు నీవే తండ్రి. నీవు తప్ప లోకంలో ఎవరు మహానుభావుగా, రాజాధిరాజుగా, అధిపతిగా, అధికారిగా, మా పక్ష రణతముడిగా, తల్లి తండ్రిగా ఎవరు చూపలేని ప్రేమ నీ యందు నేను చూశాను తండ్రి. నీకు వందనాలు తండ్రి, వందనాలు ప్రభు. అన్ని రకాలుగా ప్రభానికి దూరమైనప్పటికీ కూడా నీ ప్రేమతో క్షమించి భరించి మమ్మల్ని నిలుచుకున్నా ప్రభు. రెండు చేతులు చేర్చాడు మౌనంగా దేవాది దేవుడు చివరి దినం వరకు, చివరి యొక్క గడియ వరకు, చివరి యొక్క ఆదివారం వరకు నడిపించిన దేవునికి మనస్పూర్వకముగా మనసారా తగ్గించుకుని తండ్రి గొప్ప దేవుడా, నాకు ఇచ్చిన తలంతుని బట్టి, నాకు ఇచ్చిన యోగ్యతను బట్టి, నాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని, ఆయుష్కాలను బట్టి, నాకు ఇచ్చిన విలువైన అవకాశాలను బట్టి నీకు వందనాలను చెప్పండి. దేవుడు మహించండి. గుండె నిండా యేసు ఉంటే కన్నీలైనా ముత్యాలే, గుండె గుడిలో యేసు ఉంటే దుఃఖమైన సంతోషం. మరలా గుండె నిండా యేసు ఉంటే కన్నీలైనా ముత్యాలు, గుండె గుడిలో యేసు ఉంటే దుఃఖమైన సంతోషం. గుండె నిండా నువ్వే యేసు, గుండె నిండా నువ్వే, గుండె నిండా నువ్వే యేసు, గుండె నిండా నువ్వే,
మాతో నువ్వు లేకపోతే, మాలో మీరు లేకపోతేనే మాకు శ్రమలు, బాధలు, కష్టాలు. నీకు నీవుగా మనల్ని దూరం అవ్వలేదు, మేమే నిన్ను దూరం చేసుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మరలా అడగగానే క్షమించమని బతిమాలగానే, నీ యొక్క ప్రార్థించగానే, నిన్ను ఆరాధించగానే, అయ్యో నా బిడ్డల కష్టంలో ఉన్నారని ఆదరించిన దేవుడు ఎవరైనా ఉన్నారా? ఈ ఒక్కడే. ఆదరించు, ఆదరించు, ప్రేమించావు. నిజమైన శాశ్వతమైన మధ్యము లేని, కలంకము లేని ప్రేమ చూపుతున్నాడు. నీవే బాగులేని, మచ్చలు లేని, కపటము లేని ప్రేమామయుడిగా మా మధ్యలో నిలబడి ఎంతవరకు నడిపించిన నా దేవుడు, భగవంతుడవు నీవే. ఎందరో మచ్చలముతో, కోపముతో, అసూయలతో, పగలతో వారు ఏదో ఒక మాట పడక దూరం అయిపోయిన స్థితిలో ఉన్నాయేమో కానీ, మా ఎందు తప్పులు, పొరపాట్లు ఉన్నప్పటికీ కూడా భరించి సహించి భారాన్ని మోస్తూ మా పైన నీ ప్రేమ అమరత్వాన్ని చూపున దేవుడు ఒక్కడివే. అందుకే నాయన ప్రాణం ఉన్నంత కాలము నీ కొరకు బ్రతకడానికి మేము ఇష్టపడుతున్నాం. ఈ ప్రాణము నీకు కొరకు ఇవ్వడానికి మేము ఇష్టపడుతున్నాం. మా కొరకు ప్రాణం పెట్టిన దేవా నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ప్రాణం పెట్టిన గట్టి కంటే ప్రభా, ప్రాణం పెట్టిన దానికంటే మిన్నైన ప్రేమ ఈ లోకంలో ఎవరి దగ్గర లేదు, చూడలేదు. నా యేసు నాథుడు, నా యేసయ్య కలవరి నాథుడు, పునరుద్ధానుడైన దేవుడు ఒక్కడే మా కొరకు ప్రాణం పెట్టడని మేము జీవితాంతకాలం చెప్పుకునే అవకాశం మాకు ఇచ్చినందుకు, అటువంటి నమ్మకాన్ని, అటువంటి విశ్వాసాన్ని మాకు ఇచ్చినందుకు నీకు మహిమ, నీకు స్తుతులు, స్తోత్రాలు. ఇంతవరకు కనిపించారు, నీ స్థలంలో నిలబెట్టారు, మీ గదిలో నిలబెట్టారు, నీ ఇంటిలో నిలబెట్టారు. నీలో మాకు చూపుతుందని మేము నమ్ముతున్నాము తండ్రి. మా దగ్గరికి రావాలి, ఆత్మతో మమ్మల్ని ఎక్కువా. ఇంకా కలవరపడుతూ, దుఃఖపడుతున్నా, కన్నీళ్లతో ఉండి నాయనా లోక సముద్రములో మునిగిపోతున్నా బిడ్డలను లేవనెత్తవా. చీకటిలో ఉన్న వారిని లేవనెత్తవా. వారి నుంచి దయచేవా, మనోనేత్రాలు తెరవవా. ఎవరో ఒక దేవత వారి కళ్ళని మూసి వారిని నశింప చేయడానికి అది పన్నాగు పెరుగుతుంటే తండ్రి నీ దయ తెలిసి నీ మాటల్ని అనేక చోట్ల అందిస్తున్న దేవుడా నీకు వందనాలు. అనేకమైన వారిని మారుస్తున్న దేవుడా నీకు వందనాలు. నువ్వు గొప్పవాడు తండ్రి, నీకంటే గొప్ప వ్యక్తి, గొప్పవాడు, గొప్ప దైవం మాకు మరొకటి లేదు. నీవే మా ఆధారము కాబట్టి నీకే మా వందనాలు, నీకే మా నమస్సుమాంజలి తెలియజేస్తున్నాము తండ్రి. నీకే మేము కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాం. ఇన్ని ఆదివారాలు సంవత్సరాలు నడిపించిన దేవా నీకు మాత్రమే రుణపడి ఉంటాము తండ్రి. గొప్ప దేవుడా, నీ ఆత్మతో నింపి ఇంకా ముందుకు నడిపించడం, ఇంతవరకు నడిచి నీతో నమ్మకంగా ఉండి నిన్ను ఆరాధించిన బిడ్డలు, ప్రోత్సహించిన బిడ్డలు, ఇందులో పాల్గొన్న ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించి నీ పిలుపుని వారికి దయచేసి, నీ మారుమనసుల వారికి దయచేసి, నీ రక్షణ వార్తల వారికి దయచేసి, నీ వాక్యముతో బలపడే బిడ్డలుగా తయారు చేసి ఆత్మపూర్ణులై నిన్ను చూడడానికి సంపాదించుకుని, గొప్ప ఆత్మను సంపాదించుకుని వాక్యం వారికి దయచేస్తారని ఓ దేవుడా ఈ సమయం నీకు అప్పగిస్తూ నీ ఆత్మశుద్ధిని మాకు కలగజేసి మా మధ్యన ఉంచి నీ క్రమంలో మమ్మల్ని నడిపించాలని నమ్ముతూ ఈ ఆరాధనంతా మీరే మీ అద్దకు పాదాలయంలో చేర్చుకొని ప్రతిఫలముగా నీ మాటలు మాకు ఇస్తారని మీరు మాతో మాట్లాడతారని నమ్ముతూ యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.